హలో, హాయ్ అండి. అందరికి నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈ వీడియోలో ఒక 6 మాసాల క్రితం షాప్ తీసేసిన తర్వాత ఒక సినిమా చూశానండి. నాకు ఎంతో ప్రేరణ ఇచ్చింది. ఆ సినిమా గురించి మీకు పాల్పంచుకుందామని, అది మన జీవితానికి ఎలా స్ఫూర్తిని ఇస్తుందో చూద్దాం. అదే విజయ్ 69 హిందీ సినిమా అండి. అనుపమ్ ఖేర్ గారు నటించారు అందులో. ఆ సినిమా గురించి మీకు విశ్లేషణగా మీకు తెలుపుతాను. అది ఒక థియేథలాన్ గేమ్. దానిలో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి స్విమ్మింగు, రెండోది రన్నింగు, మూడోది సైక్లింగ్. అయితే ఈ విజయ్ గారు అనే ఆయన మామూలుగా ఒక స్విమ్మింగ్ కోచ్. స్విమ్మింగ్ అంటే ఇష్టం, స్విమ్మింగ్ కోచ్. అలాగే ప్రతిరోజు వాకింగ్ కూడా చేస్తుంటారు. ఆయన జీవితంలో సైక్లింగ్ చేయాలి అంటే అది కొద్దిగా కష్టమైందండి. సైక్లింగ్ మీరు సినిమాలో చూస్తే తెలుస్తుంది. కాలు కింద పెట్టకూడదు, మెరకలు పల్లాలు ఉంటాయి, తొక్కాలి. ఆ సైకిల్ని వాళ్ళు కావాల్సిన విధంగా చక్కగా రూపొందించుకోవచ్చు. దానికి ఎన్నో రూల్స్ ఉంటాయి ఆ గేమ్కి. కానీ మనిషిలో దృఢత్వం అనేది ఖచ్చితంగా కావాలి. ఈ విజయ్ గారు అనే పాత్ర హీరో గారు, అందులో హీరో ఏం చేస్తాడంటే, తనకి షుగర్ ఉంది. ఈ సైకిల్ రేస్లో పాల్గొందామని, సైక్లింగ్ రేస్లో పాల్గొందామని ఎంతో ప్రయత్నం చేస్తుంటాడు. ఆయనకి కొంతమంది ఫ్రెండ్లు ఉంటారు, మహిళా. ఆయన పెద్దవారు కదండి. ఆయనకి పెద్ద వయసులో ఉన్న కొంతమంది డాక్టర్స్, కొంతమంది బాగా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు, ప్రస్తావించినప్పుడు హాహా అని నవ్వుతారు వాళ్ళు. 29 ఏళ్ల వయసులో నువ్వు సైక్లింగ్ చేస్తావా అని హేళనగా చేస్తారు. తర్వాత ఆయనకి ఒక కూతురు ఉంటుందండి. ఆమెకు తెలియజేస్తే ఆమె కూడా ఒప్పుకోదు. ఆయన భార్య చనిపోద్దండి. భార్య ఉండదు, ఆయన ఒక్కడే ఉంటాడు. అయితే ఆయన ఆ విషయాన్ని వదిలిపెట్టలేదండి. అలాగే దాని గురించి చేస్తూ దానిలో ప్రాక్టీస్ కోసం ఒకతని దగ్గరికి చేరతాడు. అతనికి ఈయనకి ఏదో మాట తేడా వచ్చి అది కూడా కుదరదు. తర్వాత అనుకోకుండా ఈయన సాధన చేసేటప్పుడు ఒక కుర్రవాడు పరిచయం అవుతాడు. అతను కూడా పాల్గొడాకే. ఎంత ఉంటాడండి అతని వయసు? 15-16 ఏళ్ళు ఉండొచ్చు. అతను కూడా ఏంటి అంకుల్ అని చెప్పి మాట్లాడతా, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా కుర్రవాడు సహాయం చేసుకొని, దీనిలో ఉన్న మెళకువలు ఆయన దగ్గర తెలుసుకొని, ఈయనకున్న అనుభవాలు ఆ పిల్లవాడికి తెలియజేసి మెల్లగా ఒకసారి ఆ రేసులో పాల్గొంటాడు. ఫెయిల్యూర్ అవుతారు. తనకి పడిపోవడం ఏదో జరుగుతుంది. తర్వాత కమిటీ వారు పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు, మీరు పెద్ద వయసులో ఉన్నారు, మీ ఆరోగ్య దృష్టిలో అది మంచిది కాదు, మా గేము రూల్స్ ప్రకారం కూడా ఇలా మేము చేయకూడదని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. మళ్ళీ అడుగుతారు ఆయన, ఇంకోసారి చేస్తారు సైక్లింగ్. అప్పుడు ఆయన ఇంకా వదిలిపెట్టాల పట్టుదల. వాళ్ళ అమ్మాయి కూడా ఫోన్ చేసి అన్ని విషయాలు చెబుతుంది. అయినా ఎందు ఆఖరికి ఆయన పోటీల టైం దగ్గరికి అయిపోయింది. పాల్గొడానికి
రేపనగా ఆయన ఒక సందర్భంలో ఆయనతో చదువుకున్న కాలంలో పరిచయం ఉన్న ఒక మహిళ ఒక రాజకీయ నాయకుల దగ్గర మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఈయన నుంచొని ఉండగా ఆమె ఈయన్ని పలకరిస్తే ఈయన ఈ విషయం చెప్తాడు, ఏం చేస్తున్నావు ఏంటి అంటే. అప్పుడు ఆమె గబగబా స్టేజ్ మీద దగ్గరికి వెళ్ళి ఆ స్టేజ్ మీద ఉన్న ఆయన కూడా ఈమెకి సీనియర్ పరిచయస్తుడు, నాయకుడు, మంత్రి ఆయన. అప్పుడు ఆయన నేను మాట్లాడతానని చెప్పి ఆయన మాట సహాయం చేసి, ఇప్పుడు దీనికి రూల్స్ ఉంటాయి కదండి, సంతకాలు పెట్టించుకొని అవన్నీ ప్రకారం ఈయన మళ్ళీ వెళ్తారు. అలాగే సైక్లింగ్ చేస్తా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడేటప్పుడు వాళ్ళ భార్యని గుర్తు తెచ్చుకొని ఆయన కలిసి ఉన్నప్పుడు వినే పాటలు వింటా అలాగే గమ్యాన్ని చేరతాడు. ఆ ఆటలో ఉన్న విషయం ఏంటంటే అండి, గెలిచిన అందరికీ బహుమతులు ఇస్తారు. ఈ విజయ్ 69 సినిమాలో స్ఫూర్తి చాలా గొప్ప అండి. మీరు ప్రతి కుటుంబంలో పిల్లలకి పెద్దవారు అందరూ ఇటువంటి సినిమాలు మనం చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలు చూసే అంత లేదండి. చూస్తే నాకు చాలా నచ్చింది. మీరు ఆ సినిమాని కుటుంబం అందరూ కలిసి ఒక రోజున పెట్టుకొని పిల్లలు పెద్దలు అందరూ పెద్దవారు అందరూ కూర్చొని చక్కగా చూడండి, నచ్చుతుంది. దీనిలో ఉన్న నీతి ఏమిటంటే, ఈ సినిమాలో ఉన్న విశ్లేషణ, పట్టుదల అనేది వయసుతో సంబంధం లేదు. అది మనలో మన జీర్ణమైపోయి ఉండాలి. పట్టుదల అనేది నేను ఇది చేయాలి, చేస్తాను, కాన్ఫిడెన్స్గా ఉండి మన జర్నీలో ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో ఒడిదుడుకులు వస్తాయండి, ఎన్నో సమస్యలు వస్తాయి అనుకోకుండా. మనకి ఏటికి మనం రాజీ పడకూడదు. ఎంతో ధైర్యంగా ట్రై అగైన్ అలా ట్రై చేసి ఆయనలాగా మనం అన్ని రంగాల్లో, ఒక పిల్లలు అవనివ్వండి, మనం చేసే వ్యాపార రంగంలో కానివ్వండి, వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, కాంపిటీషన్లు ఉంటాయి. ఉద్యోగస్తుల్లో కూడా అలాగే ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, పని ఒత్తిడి ఉంటుంది. వాటన్నిటిని జయించి ముందు వృత్తి పట్ల ప్రేమ అనేది అలవరుచుకోవాలి. మనం వృత్తి పట్ల ప్రేమ ఉందనుకోండి, మనం ఎంతో సంతోషంగా చేస్తాం. ఇది మనకి ఎందుకు వచ్చిందంటే చేయలేం. అలాగే మనం పెద్దవారిని కూడా, మన ఇంట్లో పెద్దవారు కూడా వాళ్ళు ఖాళీగా కూర్చోడానికి 190 మంది ఇష్టపడరండి. పూర్తిగా చేయలేని స్థితి అంటే ఎవరు అది వాళ్ళు చేయరు, మనం చేయగలిగే స్థితి ఉన్నవారిని వాళ్ళ రంగాల్లో అవకాశం ఉన్నంత వరకు పిల్లలు ప్రోత్సహించండి. అది నా అభిప్రాయం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. నేను మరిన్ని వీడియోలు చేయడానికి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.